హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని కాసంత నెయ్యి తగిలించి అలాగ కలిపి తింటుంటే ఓ రంగు 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 చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరే ఆవకాయనా మజాకనా? ఇది ఆవకాయ ముక్కల పచ్చడి, నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇలా మార్చి వస్తుందో లేదో, ఒకసారి పెట్టడం అయిపోయింది, తినడం అయిపోయింది. ఇది సెకండ్ టైం అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఇలా చిటికలో చేసేసేయచ్చు. మరి ఎట్లా చేస్తానో చూపించమంటారా? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 4 టేబుల్ స్పూన్ల ఆవాలు సన్నటి మంట మీద కొంచెం వేగనివ్వండి. లేదా మీరు మెంతులు వేయించుకొని ఆవాలని ఈ ఎండలకి బాగా వేగిపోతాయి, బయటైనా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా వేయించిన ఈ మెంతులు ఆవాలని మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఈ ఆవపిండి అనేది బయట తెచ్చుకోవడం కంటే మనం ఇలా రెడీ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత నేను ఇలా 3 కాయలు జలాలు తీసుకున్నాను. ఈ 3 కాయలు కలిపి 1 కేజీ ఉందన్నమాట. ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో తుడిచేసి అలా ఫ్యాన్ కింద పెట్టేశానండి. బాగా ఆరిపోవాలి, తడి ఉండకూడదు. అలాగే ఒక 2 చిన్నుల్లిపాయల్ని ఇలా తీసుకున్నాను. ఈ కాయలు చూడండి, ఇట్లా కొంచెం ముదురుగానే ఉంది, బాగా పుల్లగా ఉందనమాట. కావాలనుకుంటే లేత కాయలైనా తీసుకోవచ్చు, బట్ నేను ఇలా ముదురు కాయలతో అయినా చేస్తాను. ఆ టెంక తీసేస్తాను అనమాట. టెంక రానివ్వకుండా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే చిన్నులపాయలు కూడా నేను ఇలా సన్నగా మామిడికాయ ముక్కలు ఎంత చిన్నగా ఉన్నాయో అలా కట్ చేసుకుంటానమాట. ఇలా కట్ చేసుకుంటే నాకు చాలా ఇష్టం చిన్నులపాయలు. లేదా మీకు దంచి వేసుకోవాలనుకుంటే దంచైనా వేసుకోండి. నేనైతే ఇలా సన్నగా కట్ చేసి దాంట్లో మిక్స్ చేసేస్తాను. తినేటప్పుడు అక్కడక్కడ ఆ చిన్నులపాయ పలుకులాగా తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో ఒక అరగిద్ద వరకు, ఈ ఒక గ్లాస్ ఉంటుంది, దానికి అరగిద్ద కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట, 1/2 గ్లాస్ కంటే. ఉప్పు వేసాను, సాల్టే వేసేసాను. కావాలంటే కల్లుప్పు మెత్తగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. 1 గ్లాస్ ఏమో కారం వేసాను. అలాగే 3/4 గ్లాస్ వరకు యావపిండి వేసాను అనమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇది పెట్టడం చాలా ఈజీ అండి. అస్సలు వంట రానోళ్ళు కూడా సరదాగా పెట్టేసేయచ్చు అనమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి దీంట్లో ఆయిల్ వేసేసుకోవడమే. నేనైతే పచ్చి నూనె వేసేస్తానండి. కొంతమందికి నూనె కాగబెట్టి చల్లార్చిన తర్వాత వేస్తారు, కానీ దానికంటే కూడా నాకు ఇలా ఇష్టం. ఒక 2 గ్లాసుల ఆయిల్ వేసాను, పల్లీ నూనె అనమాట ఇది. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి. చూడండి, 2 గ్లాసులకే బాగా తడిగా అయిపోయింది. దీన్ని ఒక 24 అవర్స్ పక్కన పెట్టేసేయండి. ఎక్కువ మాగాల్సిన అవసరం లేదండి. జస్ట్ 24 అవర్స్ మాగితే చాలు. దీనికి తాలింపు ఏం అవసరం లేదు. ఇలా ఒక 24 అవర్స్ తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇలా ఉందన్నమాట. ఇంక తినేసేయడమే డైరెక్ట్. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ ఇది. పెసరట్టులోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, మామూలుగా వైట్ రైస్లోకి బాగుంటుంది. అసలు దేంట్లోకైనా అదిరిపోతుందండి. అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కలుపుకున్నా బాగుంటుంది. నాకైతే పర్సనల్ ఫేవరెట్ ముద్దపప్పు. పప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అర్జెంటుగా లేచి అన్నం పెట్టేసుకొని పచ్చడి వేసుకొని మంచిగా తినేసేయాలనిపిస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వదిలిపెట్టరు. నార్మల్ ఆవకాయ కంటే కూడా ఒక ఆకు ఎక్కువే ఉంటుందన్నమాట. ఎలాగో మన తెలుగు వాళ్ళకి ఈ ఆవకాయ పిచ్చి ఎక్కువ కాబట్టి ఇలా చేసి చూడండి, మీకు కూడా నచ్చేస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ దిల్లు వంటింట్లో హరివిల్లు.